హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుస్సేన్. ప్రస్తుతం మనతో స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. గోల్డ్ని మించి ఈటీఎఫ్ ఉండబోతుంది అంటున్నారు సార్. ఏంటి అసలుకి ఈటీఎఫ్ అంటే? గోల్డ్తో నడిపించే వ్యవహారమే ఆ ఈటీఎఫ్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని. మన మ్యూచువల్ ఫండ్ లాగే గోల్డ్తో ఒక రకమైన ఫండ్ లాగా మనం. అంటే ఇప్పుడు చూడండి, మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు షేర్స్ ఉన్నాయి, కంపెనీ షేర్స్ ఉంటాయి. సో కంపెనీ షేరు 1000, 2000 ఉన్నాయి, 50 రూపాయల నుంచి ఉన్నాయి, 100 రూపాయల నుంచి ఉన్నాయి, పెరిగి 5000 షేర్ వాల్యూ ఉన్నవి కూడా ఉన్నాయి. ఏదైతే షేర్ వాల్యూ మనం పెట్టి కొనుక్కుంటున్నామో, ఇప్పుడు చాలామంది వీళ్ళు మన ఇది డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి షేర్స్ చేసుకుంటారు. ఎవరు సొంతంగా చేసుకోవచ్చు, లేదంటే ఎవరు బ్రోకరేజ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో అలా చేసుకునేటప్పుడు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ షేర్ వాల్యూ ఒక 500 ఉందనుకోండి, వాడు ఒక 5000 పెడితే ఎన్ని షేర్లు, మహా అయితే ఒక 10 షేర్లు కొనుక్కుంటాడు. అదే బంగారం విషయానికి వచ్చింది అనుకోండి, బంగారం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రామ్ ఎంత ఉంది, 10,000 ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఒక గ్రామ్. సో 10,000ది కాకుండా 10,000 నేను పెడతా అంటే 1 గ్రామ్ వాల్యూ పెడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? షేర్లో ఎలాగైతే కొంటున్నామో ఇక్కడ గ్రాములు లెక్కో, 1/2 గ్రాము లెక్కో, 1/4 గ్రాము లెక్కో, అట్లా 0.1 గ్రాము, 0.2 గ్రాము. 0.1 గ్రామ్ ఎంత ఉంది, 1000 రూపాయలు అవుతుంది. అలాగా ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది బంగారం మీద పెడుతున్నారు. ఎందుకు? 65,000 ఉండేది గత సంవత్సరం స్టార్టింగ్లో, 2024 స్టార్టింగ్కి, 24 ఎండింగ్కి వచ్చేసరికి 1 lakh దాటేసింది, 1 lakh వచ్చేసింది. ఇంకా పెరుగుతుందని అంచనాలు కూడా ఉన్నాయి. మేబీ పెరిగితే ఇంకో 1,97,000 ఎంత ఉంది, 10 గ్రాములు 96,000. మహా అయితే ఇంకా 105,000 ఎంతవరకు వెళ్ళొచ్చు, అంతకుమించి వెళ్ళదు అని నిపుణుల అంచనా. ఇంకొంతమంది ఏమంటున్నారు, లేదు 1,00,000 వరకు వెళ్ళి ఆగిపోతుంది, అక్కడ నుంచి 1,20,000 అవ్వాలంటే ఇంకొక కనీసం ఒక 5-6 ఏళ్ళు పడుతుంది, అప్పుడే పెరగదు అంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, గోల్డ్ ఆల్వేస్ గోల్డ్. దీని మీద చాలా ఇన్వెస్టర్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక చిన్న కథ చెప్తారు. ఏంటంటే, ఒక 10 ఏళ్ల కిందట ఒక భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళకి ఎక్కడో జాబ్ చేసుకుంటున్నారు ఇద్దరికి ఒక చెరో 3 లక్షలు వచ్చిందంట. వస్తే భార్య ఏం చేసింది, 3 లక్షలు పెట్టి బంగారం కొనుక్కుంది. 10 ఏళ్ళ కిందట అంటే బంగారం విలువ ఎంత, మహా అయితే ఒక 30,000, 40,000 ఉందనుకుందాం. సో పోనీ 50,000 అనుకోండి. సో 3 లక్షలకి సుమారుగా 6 తులాల బంగారం తీసుకుంది ఆవిడ. ఈయన ఆ 3 లక్షలు పెట్టి ఒక మారుతి కారు కొనుక్కున్నాడు. ఓకే. సో 10 ఏళ్ళ తర్వాత మారుతి కారు వాల్యూ ఎంత ఉంటుంది ఇప్పుడు? సెకండ్స్లో మహా అయితే 1,00,000 రూపాయలు, 1,20,000కి అమ్ముకోవాలి ఆయన. ఈ లేవు మళ్ళీ చిన్న రిపేర్లు పెట్టుకొని. బట్ అదే 6 తులాల బంగారం ఈరోజు లెక్క ప్రకారం ఎంత అండి చెప్పండి? 6 లక్షలు. 6 లక్షలు కదా. అదే 3 లక్షలు ఆవిడ బంగారం మీద పెట్టుబడి పెడితే 6 లక్షలు ప్రాపర్టీ అయ్యింది, ఆవిడకి 6 లక్షలు అసెట్ అయ్యింది. ఈయనకి 3 లక్షలు పెట్టుకున్న కారు వాల్యూ ఇంకా తగ్గిపోయింది మరి కాస్త. పైగా ఈ 10 ఏళ్లలో ఆ కారు మీద ఇంకొక 3 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. టైర్లు అరిగిపోయానో, రిపేర్కి వచ్చిందనో, సర్వీస్ అనో, వాటర్ సర్వీసింగ్ అనో ఏదో ఒకటి చేసి ఉంటాడుగా. సో ఇది ఆ 3 లక్షల వాల్యూ ఏమి ఖర్చు పెట్టకుండానే 6 లక్షలు అయ్యింది. సో అంటే బంగారంకి అంత వాల్యూ ఉంది కాబట్టి అందరూ గ్రహిస్తున్నారు. కాబట్టి ప్రపంచంలోనే అత్యంత బంగారం నిల్వలున్న మొదటి దేశం ఏదంటే భారతదేశం అని అంట. ఓకే. అంత పిచ్చి బంగారం అంటే భారతీయులకి. ఎందుకు పిచ్చి అంటే, భారత సనాతన సాంప్రదాయంలో ఆత్మకి ప్రబోధమైన లోహం ఏదైనా ఉందంటే అది బంగారమేనట. సో అంటే గురువులు పెద్దలు చెప్పిన మాట, మనకి దాని మీద అంత డెప్త్ సబ్జెక్ట్ తెలీదు. బట్ ఆత్మకి కనెక్టెడ్గా ఉండే లోహం ఏదైనా ఉంది బయట ప్రపంచంలో దొరికే లోహం అంటే బంగారం ఒకటి బాగా కనెక్ట్ అవుతుందంట. సో అందుకే కొంతమంది పెద్దలు వాళ్ళు ఏం చెప్తారంటే, బంగారం ఎవరు ఎక్కువ బంగారం ధరిస్తే వాళ్ళకి ఆయుష్ పెరుగుతుందని కూడా కొంతమంది చెప్తారు. ఓకే. అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి. సో అట్లాంటి బంగారానికి ఇప్పుడు ఇలా ఈటీఎఫ్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ కింద, ఏది మన మ్యూచువల్ ఫండ్స్ లాగే దీన్ని కూడా ఒక నా దగ్గర ఇప్పుడు 10,000 ఉంది బంగారం ఉంటే, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ బంగారం అంటే పెట్టేద్దాం, గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఓకే, గోల్డ్ ఈటీఎఫ్ అంటారు దాన్ని. సో దాంట్లో పెట్టేద్దాం. ఏముంది, ఇవాళ 90,000 ఉంది, రేపు 80,000 అవ్వచ్చు. కానీ మళ్ళీ ఎంత వరస్ట్ అయినా 80,000 కంటే 90,000 కంటే దిగజారి పడిపోదుగా. మనకి ఇక్కడ న్యూస్లో భారీగా తగ్గిన బంగారం ధరలు అంటాడు, తీరా చూస్తే 120, ఏది గ్రామ్ మీద 100 రూపాయలు,
500 తగ్గిందంటే భారీగా తగ్గిందని రాస్తాడు. బంగారము 10 గ్రాముల బంగారం 96,000 ఉంటే 500 తగ్గితే ఎంత తగ్గిందండి? 95,500 అయినట్టు కదా. దానికి వీడు భారీగా తగ్గినని రాస్తాడు కొంతసారి పేపర్లో. సో అంతే ఉండదు కాబట్టి అంత పడిపోదు, అది ఎప్పటికీ వాల్యుబుల్. ఇంకొక 5 ఏళ్ళు ఆగేమనుకోండి, ఈజీగా 1,10,000 నుంచి 1,15,000 మధ్యలో బంగారం ట్రేడ్ అవ్వచ్చు అని కూడా నిపుణులు, అంటే వర్స్ట్ కేసులో నేను చెప్పేది. ఓకే, ఇంకా పెరిగిన ఆశ్చర్యపోకర్లు. అందుకే బంగారం ఆల్వేస్ బంగారం నిల్వలు మనకిప్పుడు అదేంటది అనంత పద్మనాభ స్వామి దేవాలయం కానీ తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి యొక్క బంగారం ఎంత ఉందని మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు, తెలుసా అండి? దానికి స్వామివారికి ముడుపుల రూపంలోనూ వచ్చిన ఆదాయం రూపంలో తీసుకెళ్ళి SBIలో పెడితే ఓకే ఎంత వస్తుందో తెలుసా అండి? దాని మీద వచ్చే వడ్డీ మీద వడ్డీ రోజుకు 1 గ్రామ్ అంట. అని మీకు అర్థమైందా? ఒక 100 కిలోల బంగారం స్వామివారిది డిపాజిట్ చేస్తే దాని మీద వచ్చే వడ్డీ ఒక 10 రూపాయలు అనుకుంటే ఆ వడ్డీ మీద వచ్చే మళ్ళీ వడ్డీ ఒక గ్రామ్ అంట రోజుకి. అంటే స్వామివారికి ఎంత బంగారం ఉందో, ఎంత ముడుపులు ఉన్నాయో చూడండి. చాలా మంది ఇప్పుడు చూడు, మన న్యూస్లో కూడా చూస్తుంటాం, ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి ఒక 10 తులాల కాసుల పేరు స్వామివారికి బహుమతిగా ఇచ్చాడు, ఒక అజ్ఞాత వ్యక్తి 50 లక్షల క్యాష్ హుండీలో వేశాడు అని అంటుంటారు కదా. సో అట్లాంటి బోల్డ్ వస్తుంటాయి సో టీటీడీకి. అందుకే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు గల దేవస్థానం ఏదైనా ఉందంటే అది టీటీడీ. బట్ అది అనంత పద్మనాభ స్వామి దాన్ని బీట్అవుట్ చేసింది. అంటే ఆ నేలమాళిగల్లో ఉండే ఏవైతే తవ్వకాలు జరిపారో దాంట్లో బంగారం లెక్క వేసుకుంటే ఇంకా దానికి వెల కట్టలేమట, అంత వాల్యుబుల్ ఆర్నమెంట్స్ అవి ఉన్నాయి. బట్ ఒక అంచనాగా లెక్కేస్తే దాన్ని ఒక ఎట్లా చెప్పాలి, కొన్ని ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కరువు తీర్చే వచ్చాట. ఓకే, అంత బంగారు వాల్యూ అది. ఇంకేంటి నెంబర్ B, సెకండ్ గదిని ఇంకా తెరవలే, అది తెలిస్తే ఇంకెంత అద్భుతమో. కాబట్టి బంగారంకి అంత వాల్యూ ఉంది కాబట్టి దీని మీద కూడా ట్రేడ్ చేసేవాళ్ళు కొత్తగా ఆలోచించారు. కొత్తగా అంటే ఇప్పటి నుంచో ఉంది, దాన్ని సెపరేట్గా ఒక ఇప్పుడు అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంది, AMFI అని. మ్యూచువల్ ఫండ్స్ మీద పెట్టేవాళ్ళు, అంటే రిస్క్ లేకుండా షేర్స్ పెట్టేవాళ్ళు ఎలాగ లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, పోతుంటాయి, తగ్గుతుంటాయి, అది కామన్. అది దాని మంచి గ్రిప్ ఉన్నాడు గేమ్ ఆడగలడు. ఇకపోతే బంగారం అనేది స్టాండర్డ్ మ్యూచువల్ ఫండ్ లాగే దీన్ని ఎక్స్టెండెడ్ ట్రేడ్ లైసెన్స్ సంబంధించి ETF, ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ కింద దాన్ని గోల్డ్ ETF అంటారు. దాని ద్వారా పెట్టి మీరు 10,000 నుంచి కూడా పెట్టుకోవచ్చు, 5,000 నుంచి కూడా పెట్టుకోవచ్చు. ఒక్కొక్క 1/2 గ్రాము కొంటారేముంది, ఇవాళ కొన్న 1/2 గ్రాము రేపు రేటు పెరిగింది అనుకోండి 7,000 అవ్వచ్చుగా. 1/2 గ్రాము 5,000 కాస్త 7,000 అవుతుంది. బంగారం నమ్ముకోవడం ఎప్పుడు చెడిపోడుగా. సో అది అలాగా అవి ట్రేడ్ అవుతుంటాయి. దానివల్ల ఇప్పుడు మార్కెట్లో కూడా చాలామంది రకరకాల బిజినెస్ స్టార్ట్ చేశారు. బట్ జాగ్రత్తగా మోసపోకుండా చేసుకుంటే ఈ ట్రేడ్లన్నీ కూడా లాభపడతారు, లేదంటే ఇబ్బంది పడతారు. ఓకే సార్, థ్యాంక్స్.